మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, దైవజనునిగా ఈ అల్పుని ప్రార్థన మీరు ఆలకించి ఈరోజు అధికముగా విశ్వాసులు నడిపించారు. అందరిని బట్టి స్తోత్రాలు అయ్యా. ఇది మొదలుకొని మానక పురుషులు కూడా, స్త్రీలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా ఒక ఆరాధనకి పరిమితం కాకుండా ఉపవాస దినాన్ని కూడా అయ్యా మరి ప్రతిష్ఠించుకోవాలి, ఏర్పరచుకోవాలనే ఒక ఆలోచన గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆనాడు యెహోషాపాతు ఉపవాస దినం చాటించినప్పుడు మరి పాలిచ్చు తల్లులు కూడా ఆ మందిరంలో కనిపించారు. అటు విధంగా ఒక్కొక్కరు కాదు కానీ ప్రభా, కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి అడిగే వాటికంటే, ఊహించకంటే వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు అని లేఖనం సెలవిస్తుంది. నేను అడుగుతున్నాను ప్రభా, విశ్వాసులకు ఆత్మ విషయంలో తీవ్రత దయచేయండి, ప్రార్థన విషయంలో పట్టుదల దయచేయండి. మరి ఎంతకు ముందుగా మరి పాట పాడి దేవుని మహింపరుచున్నాం. నిజమే, ప్రార్థించే విషయంలో సంఘం మేలుకోకపోతే మరి సోమరిపోతనంలో ఉంటే ఎంతో నష్టం కదా ప్రభువా. కాబట్టి సంఘం మరి ప్రార్థించే విషయంలో మేలుకొలుపు కలిగి ఉండటానికి సహాయం చేయండి. మెలకువ కలిగి, మెలకువ ఎరిగి ప్రార్థించే వరకు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాను. నాతోనూ చేరువచ్చిన వారితోనూ మీరు మాట్లాడండి, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. కృపగల దేవ, దయగలిగిన తండ్రి, ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి. ప్రశాంతకరమైన వాతావరణం ఇచ్చినందుకు వందనాలు అయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలా నిండుగా ఉంది, చూసారా మందిరం? ఇది నాకు కావాల్సింది. నలుగురు, ఐదుగురు, ముగ్గురు, ఇద్దరు, ముగ్గురు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్నాళ్ళకి నాకు అడుగు నిండింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్ద అయిన నాగేశ్వర గారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. బాబాయ్ని బట్టి ఇంకా పురుషులు కూడా మందిరానికి రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి. నేను కొన్ని ఆన్లైన్ ప్రార్థనలకు వెళ్తానండి. కుటుంబాలుగా వస్తారు. ఒకసారి గుడివాడ జాషువా గారి మందిరం మీకు తెలుసు కదండి, మీరు పాదయాత్రలో మీరు ఆ మందిరం నిండిపోయారండి. ఆన్లైట్కి నిండిపోయింది మందిరం. ఆన్లైట్కి అసలు ప్రార్థన చేస్తున్నారండి, పురుషులు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. నీ ప్రార్థన ఈ విధంగా నేర్పించలేనందుకు నాది తప్ప ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లా. మరి నిజమే, ప్రార్థన విషయంలో మనం మేలుకోవాలి, సోమరిపోతులకు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్పవలసి ఉంది, అది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. పరిస్థితులు బాగాలేదండి, చెప్పండి. పరిస్థితులు బాగాలా. ఈరోజు చూసిన వారు రేపొద్దున కనుమరిగిపోతున్నారు. ఇది నాటి నుంచి ఎప్పటి నుంచి ఉండేదే. కానీ విచిత్రం ఏంటంటే ఈ వ్యాక్సిన్ ప్రభావమో మరేంటో తెలియదు కానీ బ్రెయిన్ స్ట్రోకులు రావటం, హార్ట్ స్ట్రోకులు రావటం. 16 సంవత్సరాల పిల్లకి హార్ట్ స్ట్రోక్ ఏంటండి? 16 సంవత్సరాల పిల్లకి. చాలా భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ప్రార్థన వలన మనం మరణకరమైన పరిస్థితుల్ని జయించగలం. హిజ్కియా ప్రార్థించాడు, శత్రువులను దేవుడు పారద్రోలాడు. హిజ్కియా ప్రార్థించాడు, మరణకరమైన రోగం నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి ప్రార్థన వలన ఏమండి, అసాధ్యమైనవి కూడా సుసాధ్యము పరచవచ్చు. కాబట్టి ప్రార్థన నిజ క్రైస్తవునికి ఊపిరి లాంటిదంటే, ఎప్పుడైతే మనం ప్రార్థన శ్రద్ధ చేస్తామో అప్పుడు మనం భౌతికంగా చనిపోం కానీ ఆత్మీయంగా చచ్చిన వాళ్ళతో సమానం. ఇక దేవునితో సత్సంబంధం కట్ అయిపోతుంది. చెప్తా ఉంటాను, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అని. ఈ రైల్వే స్టేషన్లో కూడా వేస్తున్నారు ఈ మధ్య. మొన్న శనివారం నేను కదండి, రైల్వే స్టేషన్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నేనంటే నిజమే, మంచి, అది ఎవరు కనిపెట్టారు కానీ అంటే నేను అంటాను, దూపం నేను అంటాం కాదు, కీర్తనకారుడు అంటాడు 141 కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలెను. అక్కడ ప్రార్థన ధూపంతో పోల్చా. అంటే మన ప్రార్థనకి సంధిస్తాడు యేసయ్య. మన ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి వెళుతుంది. అంటే మన ప్రార్థన దేవునికి మనకి ఒక వారధి లాంటిది. చెప్పండి, ఒక వారధి లాంటిది. మనల్ని ప్రభు యొద్దకు నడిపించేది ప్రార్థన. మన బాధను, మన సమస్త విధములైన శ్రమలను ప్రభు సన్నిధికి చేర్చేది మన ప్రార్థన. 2 ప్రార్థన వినపాలు ఉన్నాయి. దయచేసి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మన చెల్లెమ్మ ఉంది కదండి, రోజులి వాళ్ళ పాపకి టీకా సంథింగ్ ఏమంటారు, వ్యాక్సిన్ కదా, సహజంగా వస్తుంది కదా, జ్వరం వచ్చింది. పాపం చెల్లెమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అంది.
ప్రార్థన చేద్దాం. 2, నాగేశ్వరరావు గారి పెద్ద మనవడు గురించి చేసాం ప్రార్థన దేవుని కృపలో. ఇప్పుడు చిన్న కుమారుడు కదండి, చిన్న మనవడికి బాగాలేదు, ప్రార్థన చేద్దాం. 3, అత్యవసరమైన ప్రార్థన వినపం ఏంటంటే, నరసింహ గారు మనకు తెలుసు, మన చర్చకు వస్తారు, రవి గారు చెల్లెమ్మ చంటి యొక్క నాన్నగారు అనమాట, తండ్రి గారు. ఆయన పేరు నరసింహ గారు, ఇంటి పేరు నాకు తెలీదు. ఆయన ఇప్పుడు ఐసీలో ఉన్నారండి, భీమవరం. కాలు చేయి లాగిందని చెప్పి తీసుకెళ్ళారు, పని చేశారు, అంతా బాగానే ఉంది, పడిపోయారంటండి. తీసుకుని వెళ్తే కాలు చేయి లాగింది. అలాగే మెదడులో కూడా ఏమండి హై బీపీ అయ్యి 200 ఉందంటండి బీపీ. హై బీపీ వల్ల బ్రెయిన్ కొట్టిందనమాట. అంటే బ్రెయిన్ మెదడులో గడ్డలు ఉన్నాయి అని చెప్తున్నారు. మా కరోనా టైంలో మా మావికి కూడా అలాగే తనలో గడ్డలు ఉండటం వల్ల పడిపోయేవాడు. అలా తీసుకెళ్తే నారాజు అని కూడా ఇచ్చిన సలహా ఏంటంటే, నరాల స్పెషలిస్ట్ చూపించాలి, తీసుకెళ్ళాలంటే స్కానింగ్లు అవి తీసి ట్యాబ్లెట్లు ఇచ్చారు, వాడుతున్నాడు, ఇబ్బంది ఏం లేదు. నేను నమ్ముతున్నాను, అదేవిధంగా దేవుని కృప చొప్పున ఆయన కూడా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించునుగాక. ఆ గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే విధంగా, ట్రీట్మెంట్కి ఆ బాడీ సహకరించే విధంగా ఆయన ఈ క్రిటికల్ పరిస్థితి అని చెప్తున్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదండి. నరసింహ గారి గురించి ప్రార్థన చేద్దాం. నాగేశ్వర గారి మనవడు గారి గురించి ప్రార్థన చేద్దాం. చెల్లెమ్మ వాళ్ళ కుమార్తె గురించి ప్రార్థన చేద్దాం. మన సంఘంలో కూడా చాలామంది బలహీనులుగా ఉన్నారు. కిడ్నీలు రాళ్ళు చేత, కంతుల చేత, బలహీనతల చేత, ఆస్మా చేత, మరి నరాల సమస్య చేత, కీళ్ళ సమస్యల చేత, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది, లేదంటూ ఎవరికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యలను బట్టి ఈరోజు విరివిగా ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తదుపరి రోజున ఏమైంది అనే సంగతి 2023లో చెప్పిన సంగతిలో చెప్పి మిగిలిన విషయాల్ని మూలం పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ వీడియోని ఈరోజు మీకు గ్రూప్లో షేర్ చేశాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఓపెన్ చేసి మరలా వినని వారు, లేకపోతే మరలా వినాలనిపించిన వాళ్ళు ఆ మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఏమైంది, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏమంటే ఆ రోజు జరిగింది ఏంటి, ఆ విషయాలు కొంచెం క్లుప్తంగా నేను చెప్పాను. ఆ వీడియోని దర్శించాను. ఈరోజైతే నేను అనుదిన వాక్యమే ధ్యానిస్తాను. మనందరం కూడా ధ్యానం చేద్దాం. తీయండి మరి ఈరోజు మన కీర్తన మీరే చెప్పండి. మర్చిపోయారా? 14వ కీర్తన. గత శనివారం 13వ కీర్తన ధ్యానం చేశాం. ఏమండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు 14వ కీర్తన. ఇది కూడా దావీదు గారు రచించిన కీర్తనే. పక్కన రాసుకోండి, 52వ కీర్తన, 3వ కీర్తన అని పక్కన ఊరిని 53వ కీర్తన అని రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 14వ కీర్తన 53వ కీర్తన యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఒకలాగానే ఉంటుందండి. చిన్న చిన్న పదాలు వ్యత్యాసం, తేడా ఉంటుంది అంతేకాని ఈ కీర్తనలో ఏ మాటలు అయితే ఉన్నాయో 53వ కీర్తనలో కూడా అయ్యే మాటలు ఉంటాయి. అందుకని పక్కన 53వ కీర్తన సేమ్ వాక్యం రాసుకోండి మీకు నచ్చినట్లుగా. సరే, నేను చదువుతాను, వినండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఆ రోజు వస్తుంది. 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 7 వచనాలు ఉన్నాయి. మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్తే, మొదటి వచనాన్ని మొదటిగా చెప్తాను, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నాతో కలిసి ఈ మాట అందరూ చెప్పండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. ఈ మాటలో ఉన్న తాత్పర్యాన్ని మనం గమనిస్తే, నాడు నేడు నేడు
నాడు నేడు నేడు ఎప్పుడు ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంటే దావీదు కాలంలో కూడా దేవుడు లేనేటటువంటి బుద్ధిహీనులు లేకపోలేదు. దేవుడు లేడనే వ్యక్తిని కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమని సంబోధిస్తున్నాడంటే బుద్ధి లేదు, లేదా తెలివి లేదు, లేకపోతే జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేదంటే భౌతికంగా జ్ఞానం లేదని కాదండి. అక్షర జ్ఞానం ఉంటుంది, చదువు జ్ఞానం ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, చాలా చాలా సూటిగా మాట్లాడతారు, మాటకి ప్రత్యుత్తరం చెప్తారు, కౌంటర్కి ఎన్కౌంటర్ చేస్తారు, మంచి నిపుణత కలిగి ఉంటారు. కానీ బుద్ధి లేని వాళ్ళు. ఏ విషయంలో బుద్ధి లేదంటే దేవుని విషయంలో బుద్ధి లేదు. అంటే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుట్లో వాళ్ళకి బుద్ధి లేదు, కానీ ఈ భూ సంబంధమైన జ్ఞానం ఉందండి. పేతురు భక్తుడు ఏమంటాడు? ప్రకృతి సంబంధమైన జ్ఞానము దెయ్యముల వంటి జ్ఞానము కాక పైనుండి దిగువచ్చు. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. దెయ్యముల జ్ఞానం ఉందంటండి, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉందంటండి, పరలోకంలో వచ్చిన జ్ఞానం. సొలొమోను గారికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కూడా ఉందండి. దైవికమైన జ్ఞానమే కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. అందుకని వృక్షశాస్త్రం రాశాడు ఆయన, జంతుశాస్త్రం రాశాడు ఆయన, ఏమండి, ఇంకా అనేక సామెతలు చెప్పాడు, అనేక కీర్తనలు రచించాడు. సొలొమోను గారిని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క జ్ఞానము చేత ప్రకృతి సంబంధమైన జ్ఞానం కూడా కలిగిన వాడు సొలొమోను. సరే, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ దేవుడు లేడు, దెయ్యము లేదు అనేటటువంటి వ్యక్తుల్ని సహజంగా మనం ఏమని పిలుస్తారంటే నాస్తికులు అని పిలుస్తారు. నాస్తికులు దేవుడు లేడు, దెయ్యము లేదు అనేటటువంటి వారు. మన ప్రపంచంలో కూడా గతంలో చూసిన, ప్రజెంట్ చూసిన స్టీఫెన్ హాక్ అనే వ్యక్తి కానీ, బాబు గోగినేని అనే వ్యక్తి కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దేవుడు లేడు అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనం యూట్యూబ్లో కానీ, లేకపోతే పేపర్స్లో కానీ అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కొన్ని దేశాల్లో కూడా నాస్తికవాదం ఉంది. రష్యా, చైనా, ఇలా కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా అసలు దేవుడు లేడు అనేటటువంటి ఆలోచన, దేవుడు లేడు అనేటటువంటి విశ్వాసం, అంటే అదొక విశ్వాసం. అలాంటి స్థితి కలిగిన వారు కొన్ని దేశాలు, రష్యా, చైనా వంటి దేశాల్లో కూడా దేవుడు లేడనేటటువంటి నాస్తికవాదం ఉంది. కాబట్టి ఈ వచనాన్ని బట్టి ఈరోజు మనం ఏం గమనించాలంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునే వాళ్ళందరూ దేవుడు ఒక్కడే అని భావిస్తారు, దేవుడు ఒక్కడే అంటారు. ముస్లిం సహోదరులందరూ కూడా ఏమని భావిస్తారు? దేవుడు ఒక్కడే అని భావిస్తారు, అల్లా ఒక్కడే అంటారు. క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభుల వారు ఒక్కడే అని అంటారు. మన హైందవ సహోదరుల్ని మనం పరిశీలన చేస్తే, విమర్శించట్లేదు కానీ ఊరికనే ఒక అర్థం చేసుకోవడానికి, చెట్టులోనే కానీ, పుట్టలోనే కానీ, ప్రకృతిలోనే కానీ ప్రతి దాంట్లో దేవుడిని చూచేటటువంటి అదొక మంచి స్వభావమే అనుకోవాలి. ఒక మాటలో చెప్తే ఓ చక్కని ఆలోచన. అంటే ప్రతి దాంట్లో, ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసేటటువంటి ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు హైందవ సహోదరులు. దీంట్లో తప్పుపడడానికి ఏం లేదు. కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు చదువుకునే పాఠాల్లో ఉండేటటువంటి లెసన్స్ మనం ఆలోచన చేస్తే డార్విన్ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే కోతి నుంచి మనిషి పుట్టుకొచ్చాడు. కొంతమంది శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని చిన్న అణువులు కలిసి ఆ మహా అణువు విస్ఫోటనమైంది, అంటే ప్రేలుడు సంభవించింది. ఆ విస్ఫోటనం కలిగినప్పుడు ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కలిగిని అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? కోతు నుంచి మనిషి వచ్చాడని చెప్తుంది. ఓకే. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు? విస్ఫోటనం అయింది, అప్పుడు ఈ సృష్టి అంతా తనకు తానుగానే ఈ సృష్టి ఏర్పడింది, కానీ దేవుడు సృష్టించలేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటి విషయాలు సిద్ధాంతాలుగానే ఉంచాలి. అవి వాస్తవికంగా నిరూపణ చేయలేనప్పుడు పిల్లల యొక్క పాఠాల్లోకి తీసుకురావచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబిలి కానీ, సంకీర్తన కానీ, మన ఋషి కానీ, మహి కానీ, ధన కానీ, వీళ్ళు ఎగ్జామ్స్లో పేపర్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, మనుషుడు ఎలా ఉద్భవించాడు అనే ప్రశ్న ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమని రాయాలి? ఆ సమాధానం వీళ్ళు నేర్చుకున్న పాఠం ప్రకారం కోతి నుంచి వచ్చాడు అని ఆన్సర్ రాయాలి. ఆ ఆన్సర్ రాస్తేనే వీళ్ళకి మార్కు పడుతుంది. అవునంటారు కదంటారండి? ఇప్పుడు ఆన్సర్ రాస్తేనే వీళ్ళకి మార్కు పడుతుంది. లేదు, దేవుడు మట్టి నుంచి మనిషిని చేశాడు, ఆదాముని చేశాడు, పక్కన మీద తీశాడని బైబిల్ వాక్యాన్ని, వాస్తవిక విషయాన్ని అక్కడ రాస్తే కొట్టేస్తారు. అంటే చిన్నపిల్లలకి చిన్న వయసులో ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళ హృదయంలో అదే తీర్మానం, అదే ఫిక్స్ అయిపోతాయి. వాళ్ళ మనోభావాలు వాళ్ళు ఎదిగిన తర్వాత ఎలా దారితీస్తాయి అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా దారితీస్తాయి?
ప్రస్తుతం ప్రతి దాంట్లో దేవుణ్ణి చూసేటటువంటి మన హైందవ సహోదరులు కూడా పిల్లలకి ఏమని పాఠాలు నేర్పిస్తున్నారు? లేదంటే మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం మరి ఎందుకు అనుమతించింది అలాంటి వాటిని పాఠాల్లోకి? పోనీ ఆ శాస్త్రవేత్తలు చెప్పిన ఆలోచన మనం విచారణ చేస్తే, సృష్టికర్త లేడు, దేవుడు లేడు, ఈ భూమి దానంతటి అదే కలిగింది, సూర్యుడు దానంతటి అదే కలిగింది, ఏమండి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పదార్థం ఉందండి, ఆ ప్లాస్టిక్తో నేను బొమ్మ చేశాను, దాన్ని మీరు ఏ బొమ్మ అంటారు? ఓకే. ఇత్తడితో నేను బిందు చేశాను, దాన్ని మీరేమంటారు? ఎత్తడి బింది. బంగారంతో ఒక గొలుసు చేశానండి, దాన్ని మీరేమంటారు? అంటే ఏ పదార్థంతో చేయబడితే దాన్ని ఏమంటున్నారు? అంటే ఇత్తడి పదార్థంతో ఇత్తడి వస్తువే అవుద్ది, బంగారపు వస్తువుతో బంగారమే తయారైద్ది, స్టీలుతో స్టీల్ వస్తువే తయారైద్ది, అంతే కదండి. ఇప్పుడు ఒక అణువు కలిపి మహా అణువు అయిందంట. ఆ మహా అణువు విస్ఫోటమైనప్పుడు అదంతా ఒకటే అణువు, అదంతా ఒకటే పదార్థం. ఆ ఒకటే పదార్థంలో నుంచి ఆకాశం వచ్చిందంట, ఆ ఒకటే పదార్థంలో నుంచి భూమి వచ్చిందంట, ఆ ఒకటే పదార్థంలో నుంచి సూర్యుడు బాగా మండుతున్నాడంట, ఆ ఒక్కటే పదార్థంలో నుంచి చంద్రుడు చల్లనదానం ఇస్తున్నాడంట. ఎలా నమ్ముదాం? నమ్మశక్యంగా ఉందా? ఆఫ్టర్ ఈ ఎల్ఈడి లైట్ ఉందండి ఇక్కడ. నేను ఇప్పుడు చెప్తాను, రాత్రి ప్రార్థన చేశాను, తెల్లారిపటికి అక్కడికి ఎల్ఈడి లైట్ వచ్చేసిందంట. మీరు నమ్ముతారా? ఊరుకోయా పాస్టర్, ఎవడో తయారు చేసాడు దాన్ని. అసలు దాని లైట్ని కనిపెట్టింది ఎవరు? విద్యుత్ బల్బుని కనిపెట్టింది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. చెప్తాం మనం. అంటే ఒక లైటుని సృష్టించిన వ్యక్తి లేకుండా లైట్ రానప్పుడు ఇంత మహా గొప్ప సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ సృష్టికర్త లేకుండా వచ్చిందంటే ఎలా నమ్మాలి? సరే, అదే వాళ్ళ మూఢనమ్మకం అనుకోండి, ఇలా విశ్వాసం ఉండి వాళ్ళ ఆలోచన మనకొద్దు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, నాడు నేడు ఎప్పుడు కూడా నాస్తికవాదులు ఉంటారు ఖచ్చితంగా. దేవుడు లేడు, దెయ్యము లేదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం వాదించనక్కర్లేదు, కానీ మనం ప్రార్థన మాత్రమే చేద్దాం. జన్యు శాస్త్రం, ఇప్పుడు నేను చెప్పిన వివరణ ఏంటంటే జన్యు శాస్త్రం ఏం చెప్తుందంటే, మామిడి నుంచి మామిడే వస్తుంది. మామిడికాయ విత్తనం విత్తారంటే ఏం చెట్టు వస్తుంది? దోసకాయ విత్తనం విత్తారు ఏమొస్తుంది? ఇప్పుడు కోతి నుంచి ఏమొస్తుంది? మనిషి నుంచి ఎవరు వస్తారు? మనిషికి జీవితంలో ఎక్కడైనా కోతి పిల్ల పుట్టినట్టు చరిత్ర ఉందా? మరి కోతి నుంచి మనిషి వచ్చాడంటే మన నమ్మశక్యమేనా? మీ తాత ఎవరంటే, మా తాత నరసింహ, మా తాత లక్ష్మణస్వామి, మా తాత ఇది, మా తాతల తాత కోతి అంటానా? చెప్పండి. ఇవి పాఠాల వరకే, ఇవి సిద్ధాంతం వరకే, వాస్తవం కాదు. వాస్తవికమైన విషయాలు దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథంలో అద్భుతంగా ఉంటుంది. పూర్వము నుండి జరిగిన సంగతులను నేను తెలియజెప్పినట్టుగా ఎవడైనా చెప్పాడా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు యెషయా గ్రంథంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, మన వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అసలు? ఈ వచనం నుంచి మనం ఏం నేర్చుకుందాం? రోమాపత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చూడండి. కొంతమంది అయితే దేవుడు లేడని ఇప్పటికీ కూడా మూర్ఖ వాదాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రోమాపత్రిక 1వ అధ్యాయం 19 వచనం అండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియని, మళ్ళీ చదవండి, దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తెలియ శక్యమైనది ఏదో అంటే దాని అర్థం ఏంటంటే, మోషేకి తెలిసింది కొంతే, అబ్రహాముకి తెలిసింది కొంతే, తెలియాల్సింది చాలా ఉంది. అర్థమవుతుందండి? నేను మొన్న చెప్పాను, దేవుడుగా ప్రత్యక్షం ఎవరికి దేవుడుగా ప్రత్యక్షమైతే ఏ నరుడు చూడలేడు, చూసి బ్రతకలేడని ఆదివారం నేను చెప్పాను. అంటే దేవుడు పూర్తిగా ఎవరికి తెలియదు. అలాంటి తెలియని శక్యమైనదేదో కూడా దేవుడు ఎలా తెలియజేస్తున్నాడు చూడండి మనకి. అది వారి మధ్య విషదమైనది. ఎలాగంట? చదవండి. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని అదిగోండి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని అదుగదుగు తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అయ్యి బాబోయ్ అంధకారం ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎంత బుద్ధిహీనత అంటే చూడండి, వారు ఏం చేశారంటే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు
పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. నేను ఒక మాట అడుగుతాను, తక్కువ సమాధానం చెప్పండి. దేవుడు వ్యక్త శక్తి? శక్తి వ్యక్తి కాదు, శక్తి. అక్కడ అదే రాయబడింది, నిత్య శక్తి అని చూడండి, ఉందా? ఎక్కడ? 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నవి. నిత్య శక్తి, ఆయన శక్తి అయి ఉన్నాడు దేవుడు, వ్యక్తి కాదు. కానీ మనుషులే ఇప్పుడు నాస్తికులు డేంజర్ అనుకుంటున్నామండి. నాస్తికుల కంటే డేంజరస్ ఎవరంటే దేవుణ్ణి ఎరిగియో దేవుణ్ణిగా స్తుతించలేదంట. మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియదండి, తెలుసా? తెలియదండి. అసలు ముందు నడిచాడండి దేవుడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, వారి ముందు వెనుక నడిచాడండి దేవుడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడండి, బండ నుంచి నీటిని ప్రవహింపజేసాడండి. అలాంటి ఇజ్రాయేలీల ప్రజలు మోషే కొండ ఎక్కి దిగడం కొంచెం తడువు చేసినందున, కొంచెం ఆలస్యమైనందున అహరోను పట్టుకుని గుంజేశారు. పట్టుకుని ఆ మోషే అని వాడు ఏమయ్యాడు మాకు తెలియదు. మా ముందు నడుచుటకు మాకు దేవుడు కావాలంటే ఏం చేశారంటే ఈ ముక్కులకి చెవులకి ఉన్నాయని తీసి అహరోను చేతిలో పెడితే అహరోను అగ్నిలో వేసి దాని పొగరుతో చెక్కితే దూడ బొమ్మను చేశాడు. స్వయంగా చేశాడు. మోషే వచ్చి నిలదీతే అంటాడు, నేను అగ్నిలో వేసాను, దూడ వచ్చింది అంటాడు. తప్పించుకోవడానికి కవరింగ్ ఇదే. పొగరుతో చెక్కినని కూడా ఉంటుంది. ఒక దూడ బొమ్మను చేశాడు. ఇక్కడ చదువుకున్నాం మనం, చతుష్పాద జంతువుల యొక్కయు, ఏమండి, మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా. అంటే పురుగుని దేవునిగా ఆరాధిస్తున్నారు, మనిషిని దేవునిగా ఆరాధిస్తున్నారు, పాముని దేవునిగా ఆరాధిస్తున్నారు. రేపు చెప్తాను పాముని దేవుడిగా ఎక్కడ స్టార్ట్ చేశారనేది రేపు చెప్తాను, రేపు సబ్జెక్ట్ అది, ఇప్పుడు చెప్పను. పురుగుని దేవుడిగా, మనిషిని దేవుడిగా, చతుష్పాద జంతువుల్ని దేవుడిగా ఆరాధిస్తున్న వాళ్ళకి ఏం లేదంటండి, బుద్ధి లేదంటండి. వాళ్ళు బుద్ధిహీనులేరి అని వాక్యం చెప్తుంది. కాబట్టి బుద్ధి లేని పనులు మనం చేయొద్దండి. ఇంతకుముందు నేను ఒక రెఫరెన్స్ గ్రూప్లో పెట్టాను, మీరు చూసారు లేదో, అన్య దేవతల యొక్క పేరులు మన నోట ఉచ్చరింపకూడదని. అసలు ఆరాధించడం కాదు, అసలు ఉచ్చరించకూడదంట. జీవము కలిగిన దేవుని నామము తప్ప మన యొక్క నామాన్ని మనం విమర్శించడం పెద్ద తప్పు. అసలు మన నోట ఉచ్చరించడమే తప్పు అంటుంది. ఇక విమర్శించినా, నువ్వు అనుసరించినా తర్వాత విషయం, అసలు ఉచ్చరిస్తేనే తప్పు అని వాక్యం చెప్తుంది. నేను ఈ విషయాల్ని ప్రిపేర్ అవుతుంటే నాకు కనిపించిన వచనం అండి. చూడండి, ఆ వచనం గ్రూప్లో పెట్టిన, అది ఏ వచనం నేను ఇక్కడ రాసుకోలేదు, కానీ ఏ వచనమో చూడండి, గ్రూప్లో ఉంటుంది చూడండి, చదవండి. నేను మీతో జాగ్రత్తగా గైకొనవలెను, ఏమండి, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది మీ నోట రానియ తగదు. ఇది ఆజ్ఞ ఇది ఆజ్ఞ అనుకోవాలి కదండి. దేవుడు ఏదైనా మనకు చెప్పాడంటే అది ఆజ్ఞే, అది ఒక నియమమే. కాబట్టి ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన మనం కూడా నాస్తికులుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అది నా పాయింట్, అర్థమవుతుందండి. నేను ఉన్నాను, నేను సేవకునిగా నేను అలా అనుకోను. విశ్వాసంలో ఎవరైనా కొంచెం బాధ కలిగింది అనుకోండి, సహజంగా మాట్లాడిన తెలుసా, దేవుడు ఉన్నాడు అంటారు. అసలు ఇంత భక్తి చేసి, ఇన్ని ప్రార్థన చేసి, ఇన్ని ఆశ్చర్య కార్యాలు పొందుకుని, ఇన్ని సాక్ష్యాలు చెప్పి, మళ్ళీ అదే నోటితో మనం ఏమంటాం ఒక్కొక్కసారి, నేను తప్పట్లేదు కానీ వాళ్ళ బలహీనత, అది మనుషుల యొక్క బలహీనత. సహజ సిద్ధంగా అందరి నోట వచ్చేదే, దేవుడు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు, దేవుడు ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు. అంటే నాస్తికవాదం మనలో కూడా అప్పుడప్పుడు మొలకెత్తుద్ది అనమాట. కాబట్టి గమనించాలి, దేవునికి అదృశ్య లక్షణాలను బట్టి, దేవునికి అదృశ్య లక్షణాలు ఏంటంటే, ఇదిగో సృష్టింపబడిన వస్తువులను తేరి చూడటం వల్ల, మనం విచారించడం వల్ల, మనం పరిశీలించడం వల్ల దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏంటో మనకు తెలుస్తుందంట. తర్వాత చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్యుడు, వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, మాకు చూపించు దేవుడు ఉంటే మేము నమ్ముతాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మళ్ళీ కంటిన్యూగా చదువుదాం, అక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు నా వైపు చూడండి, ఏమంటారు కొంత నాస్తికులు, ఏమంటారు, దేవుడు ఉంటే చూపించండి మేము నమ్ముతాం, దేవుడు ఉంటే చూపించండి మేము నమ్ముతాం అంటారు. ఇప్పుడు స్విచ్ చేస్తే కరెంట్ వెలుగుతుందండి, కరెంట్ ఉంది, నేను చూస్తేనే కానీ నమ్మను, చూపించంట, కరెంట్ని పట్టుకుంటే బతుకుతామా? అది కంటికి కనిపించదు, వైర్లో లోపల వెళ్తుంది. అది కరెంట్ అనేది ఒక పవర్, దేవుడు కూడా ఒక పవర్.
దేవునికి స్తోత్రం కలుగునుగా. కరెంట్ అనేది ఒక పవర్ అయితే అది మనకు కనిపించదు, కానీ దాని స్పందన మనకు తెలుస్తుంది. ఆ లైట్ మనకు తెలుస్తుంది, కరెంట్ ఉంది మనకు తెలుస్తుంది. అలాగే సృష్టింపబడిన వస్తువులు మనం చూస్తే, మనం పరిశీలన చేస్తే మనకు అర్థమైంది దేవుడు ఒక శక్తి, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, చదవండమ్మా, కంటిన్యూ. 16వ వచనం. యాలయనగా ఆకాశమందున్నవియు, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనమాట, పాలపంతులు, గెలాక్సీలు, ఇవన్నీ అనమాట. ఆకాశమందున్నవి అంటే ఆ ఒక్క పదవులు ఇన్నున్నాయి. తర్వాత భూమి ఎందున్నవి, చెట్లు, పొట్లు, ఇవన్నీ సమస్తం అనమాట. జలచర జంతువులు, భూచర జంతువులు, మనుషులు, అవి మృగాలు అన్నీ అనమాట. భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. చూసారండి, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ భూమికి పునాదేసింది ఎవరండి? ఆయనే. జ్ఞానము చేత ఆకాశ విశాలమును చేసెను అని ఉంటుంది. భూమికి పునాది, జగత్తుకు పునాది వేసాడు ఆయన. సర్వ సృష్టికి కారణ సంభూతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దవడ మీద కొట్టాడండి, నొప్పి వేస్తుంది. నొప్పి కనిపిస్తుందా? నొప్పి కనిపించదు. పవర్ ఎలాగ మంచిదో ఆ నొప్పి కూడా అలా కనిపించదు. దేవుడు కనిపించాలి అనుకుంటే, చెప్పాను కదా, దేవుడిని చూడాలనుకుంటే మూర్ఖత్వం. దేవుడిని కలిగి ఉండాలనుకోవాలి, చూడాలనుకోవాలి. దేవుని కలిగి ఉండాలనుకోవాలి. ఆయన్ని కలిగి ఉన్నవాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. తర్వాత చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7 నుంచి కొన్ని విషయాలు. ఈ నాస్తికవాదుల మధ్యలో మనం ఎలా ఉండాలి? మనం కూడా నాస్తికులుగా ప్రవర్తించకూడదు, అప్పుడప్పుడు బుద్ధిహీనులుగా మాట్లాడకూడదు, బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు. చదవండి. నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అద్దుగో అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియజెప్పవలేను, ఆ సంగతి నాకు ప్రచురింపవలేను. అట్టివారు భవిష్యద్విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలేను. 8 కూడా చదవండి. మీరు విరవకుడి, భయపడకుడి. అదిగో పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ఇంకా మిగిలిన విషయాలు అవసరం లేదు, ఈ సబ్జెక్ట్కి ఇది అంతవరకు సరిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయవాడెవడు. ఈ మధ్యకాలంలో సతీష్ కుమార్ అయ్య గారి వాక్యం విన్నానండి, ఒక చిన్న షార్ట్ వీడియో. ఒక 2 నిమిషాల్లోనే ఆదాము నుంచి అలెగ్జాండర్ వరకు మొత్తం రాజ్యాలు, ఆదాము తర్వాత ఎవరు, తర్వాత ఎవరు, తర్వాత ఎవరు, తర్వాత నాయకులు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు, రాజుల ప్రభుత్వం తర్వాత అన్య రాజులు ఎవరు వచ్చారు, తర్వాత భౌతికమైన ఈ పర్షియా లేకపోతే ఈ అలెగ్జాండర్, ఈ గ్రీకు, ఈ సామ్రాజ్యం అంతటిని చెప్పుకొచ్చి నేటి వరకు సమస్తం చెప్పుకొచ్చి 2 నిమిషాల్లో ఆదాము పుట్టిన మొదలుకొని నేటి వరకు సమస్తం తెలియజెప్పారు. దేవుడు కూడా అదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ ఆదామును పుట్టించింది మొదలుకొని సమస్తం జరిగింది నేను చెప్పుచూ వచ్చాను కదా. నేను తెలియజేసిన సమాచారం నేను చెప్పినట్టు ఇంకెవడైనా చెప్పగలరా? ఇంకెవరైనా ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరే నాకు సాక్షులు. ఇప్పుడు నాస్తికవాదుల మధ్య మనం ఎలా ఉండాలి? ఇప్పుడు సాక్షులుగా ఉండాలి. సాక్షులు అంటే పుట్టుకుంటువాడు ఉన్నాడు, పుట్టుగుడ్డివాడు యేసు ప్రభులో స్వస్థపరిచారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. అరే నిన్నదా గుడ్డోడుగా ఉన్నావు కదరా, ఇప్పుడు ఎలా చూసావు? యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. సాక్ష్యం చెప్తున్నాడు. ఎలా చెప్పగలడు? నిన్నదాకా చూడలేని వాడు ఇప్పుడు చూస్తున్నాడు, అది సాక్ష్యం. దేవుడిని మహింపరుస్తున్నాడు. 1-2 సార్లు వెళ్ళి అడుగుతుంటే, మీరు కూడా ఆయన నమ్మడించాలనుకుంటున్నారా? మీరు కూడా ఆయన అన్ని కొంచెం విచిత్రంగా మాట్లాడతాడు అక్కడ వ్యక్తి. పుట్టుకుంటూ అని అడిగితే చెప్తాడు, నేను దేవుని వలన నేను
కాళ్ళు స్ట్రైట్ అయినాయి, నేను నడుస్తున్నాను. మోగోడు చెప్తున్నాడు, చెవిటోడు చెప్తున్నాడు, గుడ్డోడు చెప్తున్నాడు, చచ్చితే లేచినోడు చెప్తున్నాడు. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రభువునికి మహిమపరుస్తున్నారు. ఈ రోజున మీరు నేను పుట్టింది మొదలుకొని, ఊహ తెలిసినది మొదలుకొని, దేవుని సన్నిధిలోకి వచ్చిన మొదలుకొని, ప్రార్థనలు చేసి అనేక ఆశీర్వాదాలు పొందుకుని, అనేక కార్యాలను పొందుకుని, అనేక సమస్యల నుంచి విడిపించబడి, అనేక సాక్ష్యాలు మన హృదయంలో ఉన్నాయి, అనేక సాక్ష్యాలు మన కుటుంబంలో ఉన్నాయి. మనం ఎవరికైనా తెలియజేస్తున్నామా? దేవుని గురించి మనం ఇతరులకి తెలియజెప్పకపోతే, ఇప్పుడు తల్లిగారు లక్ష్మి గారు అంటారు, ఇదిగో అమావాస్య పూట నాకు దేవుడు వెలుగై, ఆమెకు తెలుసా ఆ సందర్భంలో, ఆ సమయంలో దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యం చెప్తుంది కదండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు చేత దేవుడు ఆమెను దర్శించాడు కాబట్టే కదా ఆమె లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి నమ్మి బాప్తిసం పొందుకుని బైబిల్ పట్టుకుని చక్కగా దేవుని మహిమపరుస్తున్నారు. అది సాక్ష్యం. నేను ఆయన వెలుగును చూశాను. దేవుడిగా ప్రత్యక్షం కాడు, వెలుగుగానో లేకపోతే కళ ద్వారానో దర్శనం ద్వారానో దేవుని వాక్యం ద్వారానో ప్రత్యక్షత. అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఎలాగా? అబ్రహాము యొద్దకు దేవుని వాక్యం వచ్చెను అంటే వాక్య ప్రత్యక్షత కలిగింది అబ్రహాముకి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో. అలా ఒక్కొక్కరికి వాక్య ప్రత్యక్షత కలిగింది. ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడినట్టు, మనిషితో మాట్లాడినట్టు దేవుడు తన వాక్యం ద్వారా మనం పడుకున్నప్పుడు నిద్రలో కూడా దేవుడు మాట్లాడతాడు. అనేక విధాలుగా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. స్వయంగా మాత్రం ఆయన ఉన్నవాడు ఉన్నట్టుగా మాట్లాడదు. నా మాట దహించు అగ్ని వంటిది కదా, ఆయన అగ్ని స్వరూపుడు అండి. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, నాస్తికుల మధ్యలో మనం సాక్షులుగా ఉండాలని ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏమై ఉన్నాడు తర్వాత చూడండి, ఇక్కడ కూడా మంచి మాట ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను అదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఏం చెప్పాలి సాక్ష్యం? ఏం చెప్పాలి? మీరు ఎలా శక్తి పొందుకున్నారు, మీరు ఎలా దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు, మీరు ఎలా దేవుని ఆత్మని పరికించి చూశారు, మీరు ఎలా అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకున్నారు, అది సాక్ష్యం. ఇక్కడ ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. చూసారా? శక్తే దేవుడు, శక్తే దేవుడు. ఆ దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. అప్పటిదాకా బలహీనులుగా ఉన్నారు చాలామంది, అప్పటిదాకా పిరిగితనంగా ఉన్నారు చాలామంది శిష్యులు కూడానండి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారి మీదకి వచ్చారో అనేక మంది ఆ పరిశుద్ధాత్మ 2 నాలుకలుగా విభాగింపబడి అనేక మంది మీద వ్రాలుగా వారు వాక్శక్తిని పొందుకున్నారు. అన్య భాషలతో మాట్లాడారంటే, అన్య భాషలు అంటే అర్థం ఏంటంటేనండి, అర్థం కాని భాషలు మాట్లాడమని కాదండి. అక్కడంటండి మనం చెప్పారు కదా జేమ్స్ అయ్య గారు తామరకొల్లో, అనేక దేశాల వాళ్ళు ఉన్నారంట ఆ సందర్భంలో. అక్కడ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. అక్కడున్న కొద్దిమంది హిందీలో మాట్లాడుతున్నారు, ఉర్దూలో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు. ఏమంటే ఒక భాషలో, అంటే మనకి తెలియని భాషలో మాట్లాడడమే అన్ని భాష మాట్లాడటం. నాకు ఇంగ్లీష్ రాదండి, కానీ అద్భుతంగా నేను ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చాను అనుకోండి, అది అన్య భాష మాట్లాడటం. అమెరికాకి వెళ్ళి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇండియా నుంచి వచ్చాడే, తెలుగుడే, మనకన్నా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏంటి, అది. అంతేగాని నేను విమర్శించకూడదు, ఎందుకంటే నాకు భయం అండి. కొంతమంది భాషలు మాట్లాడుతున్నానని ఏవేవో మాట్లాడతారు, అది ప్రపంచంలో లేదు మరి ఆ భాష. ఏదో అంటారు, మరి నేను విమర్శించినట్టు నాకు భయం వేస్తుంది. నేను ఏమన్నా అలా ఏకీభవించాలో, ప్రార్థన చేయాలో, మానేయాలో, దూరం వెళ్ళిపోలో కూడా తెలియట్లేదు నాకు. అసలు భాషలు ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే నేను ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే భాష గురించి విశదపరుస్తాను, మాట్లాడతాను. నేను దేవుని స్తోత్రం కలుగుతాను. కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభువా నన్ను కూడా దర్శించలేదు, నాకు కూడా భాష తెచ్చారు అంటారు. వచ్చేది అంటే భాష అది ఏసు రక్తమే జయం. బుద్ధిహీనత, అది అజ్ఞానం, అది. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను క్షమించను గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం అంటే ఇక శక్తి అండి, దేవుని శక్తిని వాళ్ళు పొందుకున్నారు, సాక్ష్యం ఇచ్చారు. యోదయ సమరయ తర్వాత యెరూషలేం అంటే మందిరంలో సాక్ష్యం ఉండాలి. యోదయ అంటే జన్మస్థలం, మన ఇంట్లో సాక్ష్యం ఉండాలి. సమరయ అంటే అన్యుల ప్రాంతంలో సాక్ష్యం ఉండాలి. నేటి క్రైస్తవ సంఘంలో మందిరంలో సాక్ష్యం ఉంటే ఇంట్లో సాక్ష్యం లేదు, ఇంట్లో సాక్ష్యం ఉంటే ఊళ్ళో సాక్ష్యం లేదు. అలా అయితే చల్లదు.
అర్థమవుతుందండి. నువ్వు మందిరంలో గొప్పోడుగా పేరు పొందుకుంటే మంచి పరిచారకుడు అండి, మంచి ప్రార్థన పరురాలు, మంచి విశ్వాసం అండి, పేరుంది, ఓకే. ఇంట్లో మంచి కూతురండి, మంచి కోడలండి, మంచి తోడబుట్టిన అక్క, సాక్ష్యం ఉండాలిగా. ఒకటే, ఈ రెండు ఉన్నాయి సాక్ష్యాలు. కానీ ఊళ్ళో సాక్ష్యం లేకపోతే ఈ సాక్ష్యం బూడిదలో పోసినా పన్నీర్ అయిపోద్ది. దేవుడు మనల్ని సాక్షులుగా పిలుస్తున్నాడు. ఎక్కడెక్కడంటే మందిరములో, మీ ఇంట్లో, మీ గ్రామంలో మీరు మంచి సాక్ష్యం పొందుకున్న వారై ఉండాలి. అలాగే మీరు ప్రభువుని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చదవండి కీర్తన 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఒక్కడు కూడా లేడు. చాలండి, 2-3 వచనాలు అయిపోయినాయి కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ వచనాన్ని వివరించాలంటే ఇదే వచనాన్ని యాస్డిస్గా రోమపత్రిక 3:10 చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుడు ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అందుకని మనం ఏం చేయకూడదంటే ఎదుటి వాళ్ళ కంట్లో నలుసులు తీసే ప్రయత్నం చేయకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవిధేయత ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటానికి దేవుడు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు. వాళ్ళు సరి చేసుకుంటారు. సరి చేసుకున్న తర్వాత మనం వాళ్ళ గురించి నలుగురికి చెప్తాం. అప్పుడు మనం దేవుడు తీర్పులోకి తీసుకుంటాడు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఋషి ఏదో తప్పు చేశాడు, నేను 4 ఏళ్ళకి ప్రచారం చేసేసాను. రేపు పొద్దున్నే దేవుడు అతను దర్శించాడు, అతను తప్పును ఒప్పుకున్నాడు, అతను క్షమించబడ్డాడు. కానీ నేను మాత్రం శిక్షించబడతాను. ఎందుకని? అతను తప్పు నలుగురికి ప్రచారం చేశాను కదా. అందుకని మనం ఎప్పుడు కూడా కీడు చేసేవాళ్ళుగా ఉండకూడదు, మేలు చేసేవారుగానే ఉండాలి. ఏంటండి మేలు చేయడం అంటే? రేపు చెప్తాను ఆ విషయాన్ని, మీకు టచ్ చేస్తాను. మేలు చేసేవారు జీవ పునరుద్ధానికి లేస్తారు, కీడు చేసేవారు తీర్పు పునరుద్ధానానికి లేస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది ఈ మాట. ఏంటి మేలు చేసేవారు జీవ పునరుద్ధానం లేవటం అంటే? దేవుని వెతుకువారు, దేవుని వెతికేవారు దేవుని వెంబడిస్తారు. దేవుని వెంబడించిన వారు సత్క్రియలు చేస్తారు. సత్క్రియలు ఆసక్తి కలిగిన ప్రజలుగా మీరు ఉండటానికే ఆయన తన కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసండి. మనము ఇతరులకి సత్క్రియలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. మీకున్నది ధర్మం చేయండి. ఇదిగో పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోండి, అక్షయమైన ధనాన్ని సంపాదించుకోండి. అక్షయమైన వాటి కోసం మీరు కష్టపడండి, క్షయమైన వాటి కోసం కాదని అనేక మాటలు దేవుడు చెప్తా వచ్చారు. ఈ లోకంలో ధనం అయితే దొంగలు దొంగిలిస్తారు, ఏమంటే చిమ్మిట కొడుతుంది. కానీ పరలోక సంబంధమైన ధనాన్ని ఎవరు దొంగిలించలేరు, అక్కడికి దొంగ ప్రవేశించలేరు. మేలు చేయవాడు ఎవడో చూడండి. యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 11వ వచనం. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడంటండి. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేవాడు దేవుని సంబంధి, కీడు చేవాడు దేవుని చూచినవాడు కాదు. ప్రియుడా, మంచి కార్యమును అనుసరించాలి, చెడ్డ కార్యాన్ని కాదు. నిజం, ఒక మాట మనం ఒప్పుకోవాలండి. సత్యం చెప్పులు ధరించేలోపు అసత్యం ఏం చేస్తుందంట? ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చేస్తుందంట. ఒక సత్యం ఒక మనిషిని ప్రభావితం చేయబడ్డం కంటే ఈ రోజున అసత్యమే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మంచి చేస్తుంది మనకి. మెడిసిన్ చేదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొంచెం లేటుగా పనిచేస్తుంది. మందు వేసుకున్న వెంటనే ఉపశమనం రాదు, కొంచెం టైం పడుతుంది. కానీ విషం అయితే మాత్రం స్పీడ్గా, పురుగుల మందు తాగినా లేకపోతే పాయిజన్ తీసుకున్నా స్పీడ్గా రియాక్షన్ ఇస్తుంది. చెడు చాలా స్పీడ్గా ప్రభావితం చేస్తుంది. చెడు కార్యమును కాక, ప్రియుడా, చెడు కార్యమును కాక ఇదిగో నువ్వు మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేస్తే నువ్వు దేవుని సంబంధం అవుతావు, కీడు చేస్తే నువ్వు దేవుని చూచిన వాడివి కాదని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వెతుకువారు కలరేమో అనే ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తుంటే ఒక్కడు మంచి పని చేసేవాడు కనబడతలేదంట, ఒక్కడు మంచిని అనుసరించేవాడు కనబడతలేదంట. అందరూ బొత్తిగా ఎవరి స్వార్థంతో వాళ్ళు పరుగులు తీస్తూనే సరిపోతుంది. నిజమే కదండి. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచంలో మనం ఉన్నాం. తోటి వ్యక్తి పడిపోతే లేచి మంచినీళ్ళు కూడా పట్టించలేనటువంటి స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. తర్వాత 4-5 వచనాలు చదవండి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము
పక్షమున ఉన్నాడు. ప్రకటన గ్రంథం 6:15 చూడండి. ఎప్పుడు భయపడతారు, ఎలా భయపడతారు, ఏం భయపెడుతుంది వాళ్ళని? ప్రకటన గ్రంథం 6:15. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండ సందులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధినికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారు? అంటే దాక్కున్నారంటే భయపడుతున్నారుగా. అక్రమం చేయవాళ్ళు వీళ్ళు. ధనికులు ఉన్నారు, వీళ్ళు భూరాజులు ఉన్నారు, గనులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, దాసులు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక రోజు వస్తుందంట, దేవునికి భయపడే రోజు, గుండె బాదుకునే రోజు, అన్నాదలై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ద్వితీయోపదేశకాండం 4:25. ముగింపులోకి వస్తున్నాను, 2 నిమిషాల్లో ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 4:25. మీరు పిల్లల పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ దేవుడిని యెహోవాకు కోపం పుట్టిస్తే, ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తే ఏం చేస్తాడని దేవుడు? భయంకరమైన ఉగ్రత వస్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని దృష్టికి మీరు ఏ విధముగానైనా కీడు చేస్తే, మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన గాక వేరొకరిని మీరు దేవునిగా భావించినా కానీ, వేరొక విగ్రహాన్ని కొలిచినా కానీ, ఏ స్వరూపాన్ని కానీ పెట్టుకున్నా కానీ, రేపు చెప్తానండి ఇక్కడ వేయబడిన సిలువ గురించి. వీలైతే నేను ప్రార్థన చేసి క్లాత్ వేసేయడం కానీ, ఎందుకంటే నాకు వాక్య అనుభవం లేని దినాల్లో నేను ఈ సిలువ వేయించాను. వాక్యాన్ని సిద్ధపడుతుంటే కొన్ని మతోన్మాదుల యొక్క మాటలు వింటుంటే, సిలువ పెట్టుకున్నావుగా అది చెక్క కాదా అని అంటున్నారు. నిజమే కదా మరి. ఇప్పుడు ఈ సిమెంట్గా మరి ఇది కూడా ఒక రూపమే కదా. నాకు భయం వేస్తుందండి ఈ మాటలు చదివినప్పుడల్లా. అందుకని వీలైతే తీసేయడం కానీ, లేకపోతే ఒక కాటన్ వేయడం కానీ ఏమంటే జరిగిద్ది. అది రేపటి దినం కూడా చెప్తాను. ముగింపు మాటలు చదవండి. 14వ కీర్తన 6-7 వచనాలు. 14వ కీర్తన 6-7 వచనాలండి. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజల రక్షణ కోసం ఒక ఆశీర్వాదపూర్వకమైన ఒక విన్నపాన్ని విన్నవిస్తున్నాడు కీర్తనకారుడు. ఇశ్రాయేలు పక్షంగా ఒక విన్నపం, ఒక ఆశీర్వాదకరమైన విన్నపాన్ని వినవిస్తున్నాడు. అదేంటంటే, సియోనులో ఉండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. దేవుడు అటు కృపను మనకి అనుగ్రహించునుగాక. నిజమే, కీర్తనకారుడు ఎలా అయితే ఆశీర్వాదకరమైనటువంటి మాటను వ్యక్తపరుస్తున్నాడో, మన నోటి వెంబడి ఎప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి, అంతేగాని కీడు సంబంధమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. నెంబర్ 1, ఈ కీర్తన మనకి ఏమి నేర్పిస్తుందంటే, నాస్తికులు అంటే మానవ స్వభావం దేవుని పట్ల అవిధేయత ఏంటిదో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ఏంటంటే మానవ స్వభావం అంటే, ఈ రోజున దేవుడు లేడని బుద్ధిహీనుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. అసహ్యమైన కార్యాలు, చెడిపోయిన కార్యాలు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి ఉన్నటువంటి ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉన్నటువంటి పిల్లవాడు సందడి ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు. తల్లిదండ్రులు లేరు, లేదా తల్లిదండ్రులు భయం లేదు, సందడితే ఎక్కడికి వెళ్తాడు? బయట వైన్ షాపు, లేకపోతే ఇంకోటో అక్కడెక్కడికో తిరుగుతాడు. భయం లేని కోడంట
బజార్లోకి వెళ్ళి గుడ్డెట్టిందంట. మరి ఈ మాట నాకు తెలియదు కానీ ఇదిగో వచ్చింది ఒక సామెత. భయం లేనివాడు అంటండి మనుషులు కూడా అలా రోడ్లు అంటే తిరుగుతూ ఉంటారనమాట. అంటే దేవుడు లేడని కొంతమంది ఎందుకు యాక్సెప్ట్ చేయరంటేనండి, వాళ్ళు భయభక్తులు కలిగి ఉండాల్సి వస్తుంది, మేలు చేయాల్సి వస్తుంది, ధర్మకార్యాలు చేయాల్సి వస్తుంది, సత్క్రియలు చేయాల్సి వస్తుంది, మంచిగా బతకాల్సి వస్తుంది. అలాగని నాస్తికుల్లో మంచోళ్ళు లేరంటే ఉన్నారండి, అలానే నేను తప్పుపడట్లేదు. కొంతమంది మూర్ఖ స్వభావంతో దేవుడు లేడని ఎందుకంటారంటే వాళ్ళు ఆటలు సాగవు కాబట్టి, వాళ్ళు చేయాలనుకున్న పనులు జరిగాయి. మీకు ఒక విషయం గమనించండి, కొంతమంది మందిరానికి రావాలంటుంది కానీ రాలేరు. ఎందుకో తెలుసా? వారిలో ఒక అపరాధ భావం అడ్డొస్తుంది. ఏంటి చెప్పమంటారు? దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఏంటంటే నాలాంటోడు మందిరానికి వెళ్ళటానికి అర్హుడు కాదు. ఇది తగ్గింపు స్వభావం, మంచిదే. కానీ అలా దేవుని మందిరానికి ఆగిపోవటం తప్పు. ఇప్పుడు శంకర్ ఎక్కడున్నాడు? మందిరం లోపల ఉన్నాడా, మందిరం బయట ఉన్నాడా? మందిరం బయట ఉండయా, నేను మందిరంలో కాదు, ఆకాశం తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుని కాదయ్యా. అంటే అసహ్యమైన పనులు చేస్తున్న వాళ్ళు, కొంతమందికి జ్ఞానం ఉంటుంది, వాళ్ళమ్మో నేను మందిరానికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, అంత పరిశుద్ధత నాకు లేదు అంటారు. అంటే గమనించాలి, ఈ మాటను ఉదాహరణకు చెప్తున్నాను. కొంతమంది చెడిపోయిన కార్యాలు చేసేవారు, దేవుని భయం లేనటువంటి వారు, ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు దేవుడు ఉన్నాడు అంటానికి ఇష్టపడరాళ్ళు. దేవుడు ఉన్నాడని గమనించిన వాళ్ళు కూడా, గుర్తించిన వాళ్ళు కూడా కొంతమంది దేవుణ్ణిగా ఆరాధించరు, ప్రతిమా స్వరూపాలను పెట్టుకుంటారట. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మనలో నాస్తికవాదం ఉందా? భక్తులమైనటువంటి మనలో కూడా నాస్తికవాదం అప్పుడప్పుడు వస్తుంది. కాబట్టి నాస్తికుల మధ్యలో మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, మిమ్మల్ని సాక్షులుగా పెడుతున్నాను, మీరు సాక్షులుగా ఉండండి, నా యొక్క ఉనికిని మీరు తెలియచేయండి. మీరు నన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా. అనుభవపూర్వకంగా భక్తులు, శిష్యులు ఏమని రాశారంటే యోహాను సువార్తలోనో పత్రికలోనో, మేము ఏమేమి నిదానించి చూచితమో, మా కళ్ళ ద్వారా ఏదైతే చూసామో, మా చెవులారా ఏదైతే విన్నామో, మా చేతులు నిదానించి దేని తాకి చూశాయో వాటినే, వినిన వాటిని, కన్న వాటినే మేము వివరించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది చాలా ఓల్డ్ సాంగ్, ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓ పల్లవి పాడి ముగించేస్తారు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనచు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయే, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనని సాక్ష్యమిచ్చేదా. ఎందుకు రక్షించాడు దేవుడు మనల్ని? సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదా, దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కరుణించే, దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు ఎట్లు మనశ్శాంతి నిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనచు సాక్ష్యమిచ్చేదా. ఎక్కడ వాళ్ళు ఇప్పుడు సాక్ష్యం? మనం నాస్తికవాదుల మధ్యలో, దేవుడు లేడని బుద్ధిహీనంగా తిరిగే వాళ్ళ మధ్యలో, ఏమంటే దేవుడిని ఎరిగిన, వాక్యం ద్వారానో, వెలుగు ద్వారానో, ప్రత్యక్ష ద్వారానో దేవుడిని అనుభవపూర్వకంగా ఆస్వాదించిన నీవు దేవుని గురించి చెప్పకుండా ఉండకూడదు, ఉండలేరు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మీకే సమయం ఇస్తాను, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత నేను చెప్పాను కదండి, ప్రార్థన వినపాలు నరసింహ గారి గురించి, ఇంకా నాగేశ్వర గారి మనవడు గారి గురించి, మన ఆత్మీయ బిడ్డల గురించి, స్థానికులు చాలామంది బలహీనులుగా ఉన్నారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇంతవరకు 14వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఈ లోకంలో సైంటిస్టులు అనబడిన వారు, శాస్త్రవేత్తలు అనబడిన వారు, జ్ఞానవంతులైనటువంటి వారు కూడా అయ్యా నీవు లేవనేటటువంటి భావనను కలిగి ఉన్నారు. వాళ్ళు మారాలి, వాళ్ళు మార్పు చెందాలి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారికి మేము సాక్షులుగా ఉండడానికి మీరు పిలిచారు. నిజమే, జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, ఇదిగో హీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నానని పౌలు గారు చెప్పినట్లుగా నిజమే ప్రభు, నేను ఎన్నిక లేని వాడిని, నాకు చదువు లేదు, నాకు భౌతికమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం లేదు ప్రభు, కానీ మీరు నన్ను ఎన్నుకున్నారు. మిమ్ముని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఎంత గొప్ప ధన్యత ప్రభు. ఈ రోజున ఏ యోగ్యత లేని నేను, పనికిరాని నేను, పనికి మాలిన వాడిని నేను ఈ రోజున మీ నామము గురించి సాక్ష్యం ఇస్తున్నానంటే అది నీ కృప వల్ల, మీ కృప వల్ల నాకెంతో అయా నాకు కలిగిన ధన్యతని భావిస్తున్నాను ప్రభు. నా అర్హత ఎంత మాత్రం లేదు ప్రభు. అయ్యా నేను నా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా సాక్ష్యం ఇచ్చేవాడు ఉండటానికి సహాయించాను.
స్వార్థం వల్ల మరొకటో అయా మిమ్మల్ని ప్రక్కన పెట్టే వరకు మేము ఉండకూడదు ప్రభా. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగి నిన్ను నమ్మేశాడు ప్రభా. నీ గురించి సాక్ష్యం చెప్పవలసిన ఇస్కరియోతు యూదానే నిన్ను నమ్మేశాడు. ఈ రోజున అనేక మంది మాటల ద్వారా, క్రియల ద్వారా నిజమే దేవుడు ఎరగమన్నట్టున్నారు, వారి క్రియల ద్వారా దేవుడిని ఎరగమన్నట్టున్నారని వాక్యం చెప్తుంది. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట, ఆయనను ఎరుగుండుటే అని వాక్యం చెప్తుంది. ఈ రోజున ప్రభా మాలో దేవుని నమ్మినటువంటి విశ్వాసం ఉంది, కానీ అప్పుడప్పుడు మాకు కలిగిన శ్రమల ద్వారా ఆ నాస్తికవాదం మాలో కూడా వస్తుంది ప్రభా, దేవుడు లేడని. మమ్మల్ని క్షమించండి. ఆ అపోహను మా నుంచి తీసివేసుకోవడానికి సహాయించండి. ఆ అనుమానాలు, అభిప్రాయాలను తీసేసుకోవడానికి సహాయించండి. అవిశ్వాసాన్ని తీసేసుకోవడానికి సహాయించండి. సందేహించేవాడు గాలి చేత రేపబడుచున్నాడని వాక్యం చెప్తుంది. నాయన మాలో సందేహం ఉండకూడదు. అవిశ్వాసం వలన బలహీనుడు కాక ప్రమాణం 100 వయసులో విశ్వాసం వలన బలం పొందాడంట ప్రభు అబ్రహాము గారు. నీ యందు విశ్వాసం ఉంచిన మేము అయ్యా మీ కొరకు సాక్షులుగా నిలబడాలి ప్రభు. అట్టి కృప దయచేయండి. ఏ విధమైన స్వార్థపూరితంగా మిమ్మల్ని ప్రక్కన పెట్టేవారుగా, అమ్మేసేవారుగా, మిమ్మల్ని కాలుతో తన్నేసి తొక్కి వెళ్ళిపోయే వాళ్ళగా మేము ఉండకూడదు ప్రభు. ఈరోజు ఈ 14వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే, ఆఖరి మాటలో ఆశీర్వాదకరమైన వినపాన్ని వినవిస్తున్నాడు, ఇజ్రాయేలుకు రక్షణ కలుగునుగా. కానీ ఇదిగో ఈరోజు నీ సేవకునని నేను మాట్లాడుతున్నాను. ఇదిగో కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ రక్షణ కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఈ మాటలు వీక్షిస్తున్న ఇటు వీక్షకులను కూడా దేవుడు దర్శించునుగాక. ప్రభు సహాయించండి. వాక్యమైన విత్తనాలు రాతి నేలలో ముండ్ల పొదలలో పడకుండా ఏదైనా కాని మాట మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్రభు. అయ్యా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో విత్తబడి ఫలించబడునుగా. కానీ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి.